హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆపరేషన్ పోలోకు సంబంధించి, అలాగే హైదరాబాద్ రాష్ట్రానికి 1952 ములికి ఉద్యమానికి సంబంధించి, అలాగే 1969 జై తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, రాజకీయ ప్రక్రియ, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత వరకు 2014 జూన్ 2 తారీఖున తెలంగాణ రాష్ట్రం అవతరించినంత వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ గ్రూప్ 2 ఎగ్జామ్ కన్నా మొదలు అన్ని అందివ్వాలనే ఉద్దేశంతో ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో చేసి మీకు అందిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా వీటిపై క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వీటిని ఒకటికి 2 సార్లు చదివినట్లయితే వీటిపై వచ్చే క్వశ్చన్స్కు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు, చాలామంది లైక్ కొట్టడం లేదు. మీరు లైక్ కొట్టడం బట్టి ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది, అలాగే ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో భాగంగా ఆపరేషన్ పోలో లెసన్కి సంబంధించి ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ చూసినట్లయితే భారతదేశంలో మొత్తం సంస్థానాలు 562 సంస్థానాలు ఉన్నాయి. అందులో 13 సంస్థానాలు పాకిస్తాన్లో కలవడం జరిగింది. మిగతా సంస్థానాలు భారత యూనియన్లో కలిశాయి. భారతదేశంలో కానీ మరియు పాకిస్తాన్లో కానీ కలవకుండా ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడిన సంస్థానాలు మనం చూసినట్లయితే ట్రావెన్కోర్ అనే సంస్థానం, మరియు జమ్మూ కాశ్మీర్ అనే సంస్థానం, జునాగఢ్, హైదరాబాద్ లాంటి సంస్థానాలు, ఈ 4 సంస్థానాలు ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడ్డ సంస్థానాలు. ఆపరేషన్ పోలోకు ఉన్నటువంటి మరొక పేర్లు చూసినట్లయితే గోడార్డ్ ప్లాన్ అని పిలవడం జరుగుతుంది, పోలీస్ చర్య, అలాగే ఆపరేషన్ క్యాటర్ పిల్లర్గా ఈ 3 విధాలుగా ఆపరేషన్ పోలోను పిలుచుకోవడం జరుగుతుంది. షేక్ బందగి సొంత గ్రామం చూసినట్లయితే షేక్ బందగి యొక్క సొంత గ్రామం కామారెడ్డిగూడెం. ఇది జనగామ తాలూకాలో ఉంటుంది. జనగామ తాలూకాలో ఉన్నటువంటి కామారెడ్డిగూడెం. ఈ కామారెడ్డిగూడెం దగ్గరనే షేక్ బందగి యొక్క హత్య జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటానికి కారణమైనటువంటి గడి విష్ణూరి గడిగా మనం గుర్తుంచుకోవాలి. దొడ్డి కొమరయ్య హత్య ఎప్పుడు జరిగింది అని అడగడం జరిగింది. ఇవి లాస్ట్ టైం వచ్చినటువంటి కాంపిటేటివ్లలో వచ్చినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఈ బిట్స్లలో దొడ్డి కొమరయ్య యొక్క హత్య ఎప్పుడు జరిగిందని అడగడం జరిగింది. 1946 జూలై 4 తారీఖున దొడ్డి కొమరయ్య యొక్క హత్య జరిగింది. ఈ దొడ్డి కొమరయ్య యొక్క హత్య కాటి నుండి తెలంగాణ సాయుధ పోరాటం 2వ దశ ప్రారంభమవుతుందని గుర్తుంచుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన తేదీ ఎప్పుడు అని అడగడం జరిగింది. లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. 1951 అక్టోబర్ 21 తారీఖున తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిందని గుర్తుంచుకోవాలి. మా భూమి నాటకాన్ని రాసిన వ్యక్తుల గురించి అడగడం జరిగింది. సుంకార సత్యనారాయణ, అలాగే వాసిరెడ్డి భాస్కర్ రావు లాంటి వారు మా భూమి నాటకాన్ని రాశారని గుర్తుంచుకోవాలి. దొడ్డి కొమరయ్య యొక్క సొంత గ్రామం అడగడం జరిగింది. కడివెండి గ్రామం. ఇది జనగామ తాలూకాలో ఉన్నటువంటి గ్రామం. తర్వాత సింగు జంగు చర్చల గురించి అడగడం జరిగింది. ఈ సింగు జంగు చర్చలు ఎవరి మధ్య జరిగాయని అడిగాడు. మందమూల నరసింహారావు అలాగే బహదూర్ ఎర్జంగ్ మధ్య, ఇద్దరి మధ్య జరిగిన చర్యలు సింగు జంగు చర్చలు. ఈ సింగు జంగు చర్చలు హిందువులు మరియు ముస్లింల మధ్య జరిగినటువంటి గొడవలకు కారణంగా జరిగిన చర్యలు ఈ సింగు జంగు చర్చలు. నెక్స్ట్, రయ్యత్ పత్రికను స్థాపించిన వ్యక్తి గురించి అడగడం జరిగింది. మందముల నరసింహారావు రయ్యత్ పత్రిక నడిపించడం జరిగింది. ఈ రయ్యత్ పత్రిక ఉర్దూ భాషకు చెందిన రయ్యత్ పత్రిక. 50 సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర, 50 years ఆఫ్ హైదరాబాద్ హిస్టరీ అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి మందముల నరసింహారావుగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, బైరాన్పల్లి సంఘటన జరిగిన తారీఖు గురించి అడగడం జరిగింది. 1948 ఆగస్టు 27 తారీఖున బైరాన్పల్లిలో సంఘటన జరగడం జరిగింది. ఈ బైరాన్పల్లి సంఘటన గుర్తుగా కాళోజీ నారాయణరావు కాలంబు రాగానే కాటేసి తీరాలి అనే కవిత్వాలు కూడా జైలు గోడలపై లిఖించాడని గుర్తుంచుకోవాలి.
జైన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన తేదీ గురించి కూడా అడగడం జరిగింది. 1947 ఆగస్టు 7 తారీఖున జైన్ ఇండియా ఉద్యమాలు ప్రారంభమయ్యాయని గుర్తుంచుకోవాలి. ఈ క్వెషన్స్ ఒకటికి 2 సార్లు కాంపిటేటివ్‌లో వచ్చినటువంటి క్వెషన్స్ కాబట్టి వీటిని బేసిక్‌గా తీసుకొని మీకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో అందిస్తున్నాను ఫ్రెండ్స్. వీటిని ఒకటికి 2 సార్లు చూడండి. ప్రతిసారి పదే పదే వస్తున్నటువంటి క్వెషన్స్. యథాతథ ఒప్పందం ఎప్పుడు జరిగిందని అడగడం జరిగింది. 1947 నవంబర్ 29 తారీఖున భారత యూనియన్ తోటి హైదరాబాద్ నిజాం చేసుకున్న ఒప్పందమే యథాతథ ఒప్పందం. నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రారంభమైన తేదీ గురించి అడగడం జరిగింది. 1938 జూలై 29 తారీఖున హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎప్పుడు విధించారని కూడా అడగడం జరిగింది. 1938 అక్టోబర్ 7, 8 తారీఖులలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం విధించినది హైదరాబాద్ నిజాం ప్రభుత్వం నిషేధం విధించిందని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎప్పుడు తొలగించారని కూడా అడగడం జరిగింది. 1946 జూలై 1 తారీఖున నిషేధం తొలగించారని గుర్తుంచుకోవాలి. ఇది లాస్ట్ టైం కానిస్టేబుల్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. సోయా బుల్లా ఖాన్ ఏ ఏ పత్రికల్లో పనిచేశారు అని అడగడం జరిగింది. తేజ్ అనే పత్రిక, రయత్ అనే పత్రిక, ఇమ్రోజ్ అనే పత్రిక, ఈ 3 పత్రికలలో సోయా బుల్లా ఖాన్ పనిచేయడం జరిగింది. ఈ సోయా బుల్లా ఖాన్ యొక్క సొంత పత్రిక ఇమ్రోజ్ పత్రిక కాగా రయత్ అనే పత్రికను మందముల నరసింగరావు నడిపించాడని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ యథాతథ ఒప్పందంలో పాల్గొన్నటువంటి ప్రధానమంత్రి గురించి అడగడం జరిగింది. చటారి నవాబ్, అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి చటారి నవాబు ముఖ్య పాత్ర పోషించారని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి. కేఎం మున్షి రాసినటువంటి గ్రంథం చూస్తే ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అనే గ్రంథాన్ని కేఎం మున్షి రాశాడు. ఈ కేఎం మున్షి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క వ్యక్తిగత కార్యదర్శిగా మనం గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ సంస్థానం చిట్ట చివరి ప్రధానమంత్రి ఎవరు అని అడగడం జరిగింది. మీర్ లాయక్ అలీ చిట్ట చివరి ప్రధానమంత్రి. మీర్ లాయక్ అలీ రాసిన గ్రంథం గురించి అడగడం జరిగింది. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని మీర్ లాయక్ అలీ రాయడం జరిగింది. హైదరాబాద్ చిట్ట చివరి సైనిక అధ్యక్షుడి గురించి అడగడం జరిగింది. సర్ సయ్యద్ అహ్మద్ ఎల్ హెడ్రూస్ హైదరాబాద్ యొక్క చిట్ట చివరి సైనిక అధ్యక్షుడు. నిజాంపై బాంబు దాడి చేసిన వ్యక్తి గురించి అడిగాడు. నారాయణరావు పవర్. ఈయన నిజాంపై బాంబు దాడి చేయడం జరిగింది. కోటి ప్రదేశంలో కింగ్ కోటి దగ్గర నిజాంపై బాంబు దాడి చేసిన వ్యక్తి నారాయణరావు పవర్. ఈయనను తెలంగాణ భగత్ సింగ్గా చెప్పుకోవడం జరుగుతుంది. నారాయణరావు పవర్ నిజాంపై ఏ రోజున దాడి చేశాడు అని అడగడం జరిగింది. 1947 డిసెంబర్ 4 తారీఖున నారాయణరావు పవర్ నిజాంపై బాంబు దాడి చేశాడని గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అడగడం జరిగింది. కెప్టెన్ మహారాజా సింగ్. ఈయన దక్షిణ భారత కమాండెంట్గా ఉన్నాడు. హైదరాబాద్ లేదా భాగ్యనగర్ రేడియోను ప్రారంభించినటువంటి వ్యక్తి పాగా పుల్లారెడ్డిగా గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ సంస్థానం యొక్క అధికారిక రేడియో చూస్తే దక్కన్ రేడియో. 1948 సెప్టెంబర్ 17ని మహారాష్ట్రలో ఏ పేరుతో జరుపుకుంటారని అడగడం జరిగింది. మహారాష్ట్రలో మరాఠ్వాడా సంగ్రామ్ ముక్తి దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. ఇదే 1948 సెప్టెంబర్ 17ను కర్ణాటకలో ఏ పేరుతో జరుపుకుంటారు అని అడగడం జరిగింది. ఇది విభజన దినంగా జరుపుకోవడం జరుగుతుంది కర్ణాటక ప్రాంతంలో. ఆపరేషన్ పోలో సమయంలో భారత రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్ భారత రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆపరేషన్ పోలో సమయంలో భారత సైనిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి జనరల్ బూచర్ భారత సైనిక అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే హైదరాబాద్ సైనిక అధ్యక్షుడిగా ఎల్ హెడ్రూస్ ఉన్నారని తెలుసుకోవడం జరిగింది. ఆపరేషన్ పోలో సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆక్రమించినటువంటి పట్టణం చూస్తే నల్దుర్గు అనే పట్టణాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఇవి ఆపరేషన్ పోలోకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇవి ప్రతిసారి వస్తున్నటువంటి బిట్స్ ఫ్రెండ్స్. వీటిని ఒకటికి 2 సార్లు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి పదే పదే వస్తున్నటువంటి క్వశ్చన్స్ను మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం ఏ విధంగా విభజించబడింది అని అడగడం జరిగింది. ఏబిసి రాష్ట్రాలుగా విభజించబడింది అని గుర్తుంచుకోవాలి. తర్వాత ఎస్ఆర్సి నివేదిక ప్రకారం 1956 సంవత్సరంలో 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. ఎస్ఆర్సి నివేదిక ఇచ్చినది 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని నివేదిక ఇస్తే
కేంద్ర ప్రభుత్వం 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిందని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానం ఏ రాష్ట్ర హోదాలో కలపబడింది అని కూడా అడగడం జరిగింది. బి రాష్ట్ర హోదాలో కలిపారని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య అడగడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉన్నాయి. అవి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన 5 జిల్లాలు, కర్ణాటక ప్రాంతానికి చెందిన 3 జిల్లాలు, అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన 8 జిల్లాలు కలిపి హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రాంతంలో 1953లో ఖమ్మం జిల్లా ఏర్పడింది. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. కాబట్టి మొత్తం 10 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఏర్పాటు చేశారని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర ప్రాంతంలోని జిల్లాలు చూస్తే నాందేడ్ అనే జిల్లా, అలాగే ఔరంగాబాద్, బీరార్, ఉస్మానాబాద్, పర్బానీ లాంటి 5 జిల్లాలు మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నాయి. కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు చూస్తే బీదర్, రాయచూర్, గుల్బర్గా లాంటి 3 జిల్లాలు కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇటువైపు నుంచి కూడా చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ కర్ణాటకలోని జిల్లాలు ఇచ్చి, తెలంగాణలోని ఒక జిల్లా ఇచ్చి, ఇందులో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమని అడగడం జరుగుతుంది. హైదరాబాద్ పూర్వనామం గురించి అడగడం జరిగింది. అస్రఫ్ బల్దా అని పిలిచేవారు. హైదరాబాద్ను అస్రఫ్ బల్దా అని పిలిచేవారు. హైదరాబాద్ సంస్థానం యొక్క వైశాల్యం ఎంత అని అడగడం జరిగింది. 18,698 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది హైదరాబాద్ సంస్థానం. నెక్స్ట్ సర్పేకాస్ అనగా ఏంటి అని అడగడం జరిగింది. సర్పేకాస్ అనగా నిజాం యొక్క సొంత భూమిని సర్పేకాస్ అని అనడం జరుగుతుంది. ఈ సర్పేకాస్ను జేఎన్ చౌదరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రద్దు చేయడం జరిగిందని గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ పోలో అనంతరం జేఎన్ చౌదరి యొక్క ఆర్మీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిందని అడగడం జరిగింది. 1948 సెప్టెంబర్ 18 తారీఖు నుంచి ఆర్మీ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో కంప్లీట్ అయితే 18 నుంచి జేఎన్ చౌదరి యొక్క ఆర్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుంచుకోవాలి. జేఎన్ చౌదరి యొక్క కార్యనిర్వాహక మండలి వారి యొక్క అధికారుల గురించి చూస్తే ఒకటి డిఎస్ బాక్లే, రెండవ వ్యక్తి డిఆర్ ప్రధాన్. ఈ ఇద్దరు వ్యక్తులు కార్యనిర్వాహక మండలిలో అధికారులుగా ఉన్నారు. జేఎన్ చౌదరి యొక్క దుష్పరిపాలనపై విధించినటువంటి కమిటీ పండిత్ సుందర్లాల్ కమిటీని విధించడం జరిగింది. ఈ కమిటీ నివేదిక ప్రకారంగా జేఎన్ చౌదరిని అధికారం నుంచి తొలగించి ఎంకే వెల్లోడిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ నియమాలు ఉల్లంఘించబడ్డాయి అని పేర్కొన్న పత్రిక చూస్తే ద స్టార్ ఆఫ్ అలహాబాద్ అనే పత్రిక. ద స్టార్ ఆఫ్ అలహాబాద్ అనే పత్రిక హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ నియమాలు ఉల్లంఘించబడ్డాయి అని పేర్కొనడం జరిగింది. వెల్లోడి ప్రభుత్వ కాలంలో ఆర్థిక పరిపాలనా సంస్కరణలలో పై ఏర్పాటు చేసినటువంటి కమిటీ చూస్తే ఏడి గోర్వాల కమిటీని ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి. ఈ కమిటీని ఆర్థిక మరియు పరిపాలనా సంస్కరణలపై విధించారని గుర్తుంచుకోవాలి. ఏ రోజున బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని అడగడం జరిగింది. 1952 మార్చి 6 తారీఖున బూర్గుల రామకృష్ణారావు మొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాల గురించి అడిగారు. 92 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అయితే మొత్తం 175 స్థానాలు హైదరాబాద్ సంస్థానంలో ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ 93 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే 42 స్థానాలు పీడీఎఫ్ పార్టీ గెలుచుకున్నదని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి. 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఏ పార్టీ పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు అని అడగడం జరుగుతుంది. పీడీఎఫ్ అనే పార్టీతో పోటీ చేశారని గుర్తుంచుకోవాలి కమ్యూనిస్టులు. పీడీఎఫ్ అనగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇందులో భాగంగా కమ్యూనిస్టులు 42 స్థానాలను గెలుచుకున్నారని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల గురించి చూస్తే కాశీనాథరావు వైద్య స్పీకర్గా మరియు పంపన్న గౌడ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ప్రతిపక్ష నేత విడి దేశ్పాండే. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి మొదటి వ్యక్తి బిందు దిగంబరావు. హైదరాబాద్
రాష్ట్రంలో ఏకైక మహిళా మంత్రి సంగం లక్ష్మీబాయిని గుర్తుంచుకోవాలి. స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో తొలి నగర మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి మాడపాటి హనుమంతరావు నగర మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి. నాగార్జున సాగర్ ఏ రోజున శంకుస్థాపన చేశారు అని అడగడం జరిగింది. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తుంచుకోవాలి. బూర్గుల రామకృష్ణారావు రాసినటువంటి గ్రంథాలు అడిగాడు. కృష్ణ శతకం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. వెంకటేశ్వర సుప్రభాతం, అలాగే సారసత్వం, వ్యాస ముక్తావళి అనే గ్రంథాలు ఈయన రాశాడని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, బూర్గుల రామకృష్ణారావు రాసిన మరొక గ్రంథం గురించి అడగడం జరిగింది. ది డ్రీమ్స్ ఆఫ్ పోయట్రీస్ అండ్ పోయమ్స్ అనే గ్రంథాన్ని ఈయన రాశాడని గుర్తుంచుకోవాలి. బూర్గుల రామకృష్ణారావు ఏ నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహించారని అడగడం జరిగింది. షాద్నగర్ అనే నియోజకవర్గం నుంచి ఈయన ఎన్నికవ్వడం జరిగింది. మొదటగా హైదరాబాద్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ముల్కీ ఉద్యమం గురించి, అలాగే 1969 జై తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి నెక్స్ట్ వీడియోస్లో చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోస్ వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోస్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాకన్నా మొదలే, గ్రూప్ 2 ఎగ్జామ్ కన్నా మొదలు పూర్తిగా ఈ సమాచారాన్ని అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.